తెలంగాణలో కీలకమైన ఖమ్మం పార్లమెంటు స్థానంలో త్రిముఖ పోరు నడుస్తోంది. ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే మరోసారి ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డాన్ని నిరూపించుకునేందుకు గెలుపు కోసం సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే యావత్ దేశం ఎన్నికల హడావిడిలో మునిగిపోయింది. అన్ని పార్టీల అభ్యర్థులు సెగ్మెంట్స్ వారీగా ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజాగా స్టార్ హీరో వెంకటేష్ కుమార్తె హర్షిత కూడా ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి తరపున ఆమె ప్రచారం చేస్తున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు, కాంగ్రెస్ తరపున రఘురామరెడ్డి పోటీలో ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విక్టరీ వెంకటేశ్ల వియ్యంకుడు రఘురామరెడ్డి ఆయన కోసం వెంకి మామ ప్రచారం చేస్తారనే చర్చ నడుస్తోంది. అయితే వెంకటేష్ కు బదులుగా ఆయన కూతురు ఆశ్రిత ప్రచారంలోకి దిగారు. పార్టీ కండువా కప్పుకొని ఆమె ప్రచారం చేస్తున్నారు. తన మామ రఘురామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె కోరుతున్నారు. ఇక్కడ గులాబీ పార్టీ ఖమ్మం స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ సైతం భారీ జన సమీకరణతో ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. ఇక్కడ బీజేపీకి మాత్రం బలమైన క్యాడర్ లేదని చెప్పాలి. సో ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు జరగనుంది. ఖమ్మంలో కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇచ్చి సరికొత్త అధ్యయనాన్ని స్టార్ట్ చేసింది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వెంకి మామ కూతురు ప్రచారంలో దూసుకుపోతుండడం భారీ జన సమీకరణని పోగు చేస్తుంది కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.